హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం 30,000 రూపాయల ప్రైస్ రేంజ్లోని ఒక స్టూడెంట్కి సంబంధించిన ల్యాప్టాప్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. నేను మీకు ఒక 5 ల్యాప్టాప్స్ని అయితే రికమెండ్ అయితే చేస్తాను. ఈ 5 ల్యాప్టాప్స్ అనేవి బేసిక్ లెవెల్లో ఎవరైతే ల్యాప్టాప్స్ని చూస్తారు కదా వాళ్ళకైతే ఉపయోగపడతాయి. మనకి ఇంకొక 15 రోజుల్లోని అమెజాన్లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్స్ అలాగే ఫ్లిప్కార్ట్లో బిగ్ బిలియన్ డే సేల్స్ అనేవి స్టార్ట్ అయితే కాబోతున్నాయి. సో నేను మీకు రికమెండ్ చేసి 5 ల్యాప్టాప్స్ ఏంటంటే దాంట్లో ఫస్ట్ వన్ చూసుకున్న మనకి ఆసూస్ బ్రాండ్కి సంబంధించిన ఆసూస్ వివో బుక్ గో 14 అనే ల్యాప్టాప్ చూడడం జరుగుతుంది. ఇది మీకు 14 ఇంచ్ స్క్రీన్ సైజ్తో వస్తుంది. దీంట్లో మీకు AMD Ryzen 3 7320U అనే ప్రాసెసర్ అనేది చూడడం అయితే జరుగుతుంది. 8GB ర్యామ్తోని 512GB స్టోరేజ్తో అయితే మనకి ల్యాప్టాప్ అయితే వస్తుంది. సో బేసిక్ లెవెల్లో ఎవరైతే స్టూడెంట్స్ వాళ్ళ ఆన్లైన్ క్లాసెస్ కోసం కానీ లేదా ఏదైనా ప్రాజెక్ట్ వర్క్స్ కోసం కానీ ల్యాప్టాప్ కోసం చూస్తుంటే కనుక తక్కువ ప్రైస్ రేంజ్లోని ఈ ల్యాప్టాప్ అనేది ఒక బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. మనం వేరే బ్రాండ్ గురించి మనం మాట్లాడుకుంటే ఇక్కడ మనకి డెల్ బ్రాండ్లోని డెల్ ఇన్స్పిరాన్ 3520 ల్యాప్టాప్ అనేది చూడడం అయితే జరుగుతుంది. ఇది మనకి ఇంటెల్ ప్రాసెసర్తోని ఇంటెల్ i5 12th జనరేషన్ ప్రాసెసర్ 1235U అనే ప్రాసెసర్తో అయితే మనకి ల్యాప్టాప్ అయితే రావడం అయితే జరుగుతుంది. దీంట్లో కూడా మనకి సిమిలర్ కాన్ఫిగరేషన్ చూడడం జరుగుతుంది. 8GB ఆఫ్ ర్యామ్ 512GB ఆఫ్ స్టోరేజ్తో అయితే మనకి ల్యాప్టాప్ అయితే వస్తుంది. అండ్ థర్డ్ వన్ చూసుకుంటే మనకి ఏసర్ బ్రాండ్కి సంబంధించిన ఏసర్ ఆస్పర్ 5 అయితే మనకి చూడడం అయితే జరుగుతుంది. దీంట్లో మనకి ఇంటెల్ i3 13th జనరేషన్ ప్రాసెసర్ 1315U అనే ప్రాసెసర్ అనేది మనకి ల్యాప్టాప్లో చూడడం అయితే జరుగుతుంది. అండ్ ఫోర్త్ వన్ చూసుకుంటే మనకి లెనోవో బ్రాండ్కి సంబంధించిన లెనోవో ఐడియాప్యాడ్ స్లిమ్ 3 చూడడం జరుగుతుంది. ఇది మనకి Ryzen ప్రాసెసర్తో రావడం అయితే జరుగుతుంది. Ryzen 5 5500U అనే ప్రాసెసర్తోని. అండ్ మనకి ఫిఫ్త్ బ్రాండ్ చూసుకుంటే HP బ్రాండ్లో మనకి HP 15 కానీ 15S కానీ చూడడం జరుగుతాయి. ఇవి మనకి ఇంటెల్ i3 13th జనరేషన్ ప్రాసెసర్ 1315U అనే ప్రాసెసర్తో అయితే మనకి ల్యాప్టాప్స్ చూడడం జరుగుతాయి. ఈ ల్యాప్టాప్స్ అన్నీ కూడా 30,000 రూపాయల ప్రైస్ రేంజ్ ఒక బెటర్ ఆప్షన్ అయితే అవుతాయి. అయితే వీటి ప్రైస్ అనేవి మీరు గమనిస్తే కనుక ఒక్కొక్క ప్రైస్ రేంజ్ ఉంది. దీంట్లో మనకి తక్కువ ప్రైస్ రేంజ్ ఒకవేళ మీరు చెక్ చేస్తే కనుక ఆసూస్ వివో బుక్ గో 14 చూడడం అయితే జరుగుతుంది. ఇది మనకి 29,990 రూపాయల ప్రైస్ రేంజ్లోని. లేదు ఒకవేళ మీరు వాల్యూ ఫర్ మనీ కేటగిరీలో మీరు మాట్లాడుకుంటే కనుక ఇక్కడ మీకు HP ల్యాప్టాప్ అనేది ఒక బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. HP తర్వాత మీకు ఏసర్ ఆస్పర్ 5 ల్యాప్టాప్ అనేది ఒక బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. ఒకవేళ మీరు తీసుకోవాలంటే కనుక HP 15ని మీరు కన్సిడర్ చేయొచ్చు. HP 15ని కానీ SP 15ని కానీ మీరు కన్సిడర్ చేయొచ్చు. వీటికి సంబంధించిన లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీరు అక్కడి నుంచి చెక్ చేయండి, మీకు మరిన్ని వివరాలు తెలుస్తాయి. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్న వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అండ్ మర్చిపోకండి మనకి సేల్స్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి నేను ఎవ్రీడే ఏదో ఒక అంటే మన ల్యాప్టాప్స్ యాక్సెసరీస్ మీద వీడియోస్ అయితే చేస్తాను. దాంట్లో మీకు ఏదైనా ఉపయోగపడితే కనుక ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. నేను వీడియోస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో తక్కని మీరు ఆ వీడియోని చూసినప్పుడు మీకు అవసరమైతే కనుక దాన్ని మీరు సేవ్ చేసుకోవచ్చు. ఆ ప్రోడక్ట్ని మీరు పర్చేస్ చేయడానికి మీకు ఆ లింక్ అనేది యూజ్ అయితే అవుతుంది. కాబట్టి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో నేను మీకు మరొక వీడియోతో మీ ముందు ఉంటా. అంతవరకు సైనింగ్ అప్, బాయ్.